తపస్కాలంలో మనందరూ కూడా వింటున్నటువంటి వాక్యం, ఏ వాక్యాన్ని గురించి ఈ 40 రోజులు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. హృదయం పరివర్తన చెందండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి హృదయం ఎలా ఉంటుంది? హృదయాన్ని ఎవరైనా చూసారా? చూడలేదు కదా. మరి ప్రభు హృదయ పరివర్తన చెందండి అంటూ ఉన్నారు. మరి యొక్క మాటల గల అర్థం ఏంటి? హృదయాన్నే మనం ఎప్పుడు చూడలేదు, మళ్ళీ దానికి మారు మనసు పొందండి అంటూ ప్రభు అంటూ ఉన్నారు. సాధ్యపడే విషయమా? సాధ్యమా? ఎలా అమ్మా? ఏ విధంగా హృదయ పరివర్తన ఏ విధంగా చెందాలి? ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, మీ మార్గాన్ని మీరు సరిదిద్దుకోండి అంటూ ఉన్నారు. మరి యొక్క హృదయ పరివర్తన అనేది ఎలా మనం హృదయ పరివర్తన చెందాలి? ఏ విధంగా మనం హృదయ పరివర్తన చెందాలి? ఏ విధంగా మనల్ని మనం మార్చుకోవాలి అని 40 రోజులు కూడా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హృదయాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ ఆ హృదయం ఏ విధంగా ఉంటుంది, ఆ హృదయం యొక్క స్వభావం ఏమిటి అని మనం అనేక విధాలుగా, అనేక ఉపమానాల ద్వారా, అనేక సంకేతాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును, ఒక హృదయం అనేది మనం చూడనప్పటికీ కూడా యొక్క హృదయం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని మనం అనేక చిహ్నాల ద్వారా, అనేక సంకేతాల ద్వారా, సింబల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అవునా? మరి హృదయాన్ని ఏ విధంగా ఉంటూ ఉన్నదంటే ఒక సింబల్, ప్రేమ సింబల్, హృదయం అనే సింబల్తో చూపిస్తూ ఉంటాం. దేవుని ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని మన అందరూ కూడా గ్రహించాలి అని, మన మార్గాన్ని మనం మార్చుకోవాలని యొక్క తపస్కాలంలో ప్రత్యేకంగా దేవుడు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క హృదయం ఏ విధంగా ఉంటూ ఉన్నది, హృదయం యొక్క ప్రవర్తన ఏమిటి, ఆ హృదయం యొక్క స్వభావం ఏమిటి అని ఈ 40 రోజులు కూడా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. పోయిన ఆదివారం రోజు తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతం ద్వారా ఆ హృదయం, తండ్రి యొక్క హృదయం ఏ విధంగా ఉంటూ ఉన్నది, ఆ హృదయంలో, తండ్రి హృదయంలో ప్రేమ ఏ విధంగా ఉంటూ ఉన్నది అని ఆ ఉపమానం ద్వారా, ఆ కథ ద్వారా ప్రభు మనందరూ కూడా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఆ ప్రేమను గ్రహించడానికి ఈ తపస్కాలం ప్రత్యేకంగా తల్లి శ్రీ సభ మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క హృదయ పరివర్తన మనం ఎందుకు చెందాలి? మన అందరం కూడా నీతిమంతులం కదా. ప్రభు ఏమంటూ ఉన్నారు? మీరందరూ కూడా నీతిమంతులు. మన అందరూ కూడా నీతిమంతులుగా ప్రభు పరిగణిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు కొరింథీయుల సంఘాన్ని అందరూ కూడా ఈ విధంగా ఆయన సంబోధిస్తూ ఉన్నారు. కొరింథీయుల సంఘంలో ఉన్నటువంటి పవిత్ర ప్రజలారా, పవిత్ర సంఘం, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పవిత్ర సంఘమా, మీరు దేవుని తెలుసుకొనండి అంటూ మనందరూ కూడా పవిత్రమైన ప్రజలుగా పునీత పౌలు గారు మనకు రాస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయంలో ఆయన దేవుని సంఘాన్ని ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నారు. దేవుని సంకల్పంచే యేసుక్రీస్తు అపోస్తలుడగు పౌలు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఎఫెసీలోని దైవ ప్రజలకు, పవిత్ర ప్రజలకు రాయనది మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభు యగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరూ కూడా నీతిమంతులమైన ప్రజలం. అదే పునీత పౌలు గారు కలుగుతూ ఉన్నారు. పవిత్ర ప్రజలకు, మీకు ఈ యొక్క గొల్లప్రోలు అనే పవిత్ర సంఘంలో పవిత్రమైన ప్రజలకు, దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణించబడిన ప్రజలకు
నేను రాస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు అపోస్తలుడైన నేను, పౌలైనడు నేను మీ అందరు కూడా రాస్తూ ఉన్నాను. మన తండ్రి అగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు శాంతి, మీకు కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క కృపను పొందడానికి తల్లి శ్రీ సభ మన అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ పవిత్ర కాలం, తపస్కాలం, పవిత్ర కాలం మనకు ప్రభు ప్రత్యేకంగా వసిగినటువంటి కాలం. ఈ కాలాన్నే మనందరం కూడా కృపాకాలంగా పరిగణిస్తూ ఉన్నాం, అనుగ్రహ కాలంగా పరిగణిస్తూ ఉన్నాం. దేవుని అనుగ్రహాలకు పాత్రులుగా మనందరం కూడా సంసిద్ధపరిచే కాలంగా మనందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. అదే అంశాన్ని పునీత పౌలు గారు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పవిత్ర సంగమం, దేవునిచే ఎన్నుకొనబడి పవిత్ర సంఘంగా నియమించబడిన ప్రియ క్రైస్తవ సంగమ, గొల్లప్రోలు విచారణలో ఉన్నటువంటి పవిత్ర సంగమ, పవిత్ర ప్రజలారా, మీరందరూ పవిత్రులు, అవునా కాదా? నేను పవిత్ర అన్నందుకు నవ్వుతూ ఉన్నారా, లేకపోతే మేము అధికార ఫాదర్ అని నవ్వుతున్నారా? మీరందరూ పవిత్రులు కదా, అవును కదా? మనందరం కూడా పవిత్రమైన ప్రజలం. దేవుని వాక్కు సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పోలికలో ఉన్నది మన అందరం కూడా పవిత్ర ప్రజలం, అవునా కదా? అవునా కదా? అవునా కదా? అవునా? వినిపించట్లేదు. అవునా? అవునా కాదా? అయ్యో, అవునా కాదు, ఏదో ఒకటి చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఆకలేస్తుందా మీకు? ఆకలేస్తుందా? మరి వినిపించట్లేదు, చాలా మంది ఉన్నారు కదా. మరి అందరూ కూడా పవిత్ర ప్రజలమా కాదా? కాదా? అవునా? కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. నాకే అప్పుడు అనుమానం వేస్తుంది, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పట్లేదమ్మా, దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, దేవుని చేత పవిత్రులుగా ఎన్నుకొనబడిన ప్రజలారా అంటూ ఉన్నారు. దేవుని తండ్రి అగు దేవుని యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండును గాక అంటున్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క కృపాకాలం, అనుగ్రహ కాలం, ఆశీర్వాద కాలం ప్రత్యేకంగా దీని గురించి మనందరూ కూడా వసకబడినది. మరిచిపోయిన యొక్క అంశాన్ని మనందరూ కూడా జ్ఞాపకపరుచుకోవడానికి తల్లి శ్రీ సభ ప్రత్యేకంగా ఈ 40 రోజులు మనందరూ కూడా ప్రసాదిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా మీ అందరూ కూడా అనుమానం ఉంది కదా, ఇప్పుడు అనుమానిస్తున్నారు కదా, అవునా కాదా? నేనందరూ మీరు పవిత్ర ప్రజలు అంటే కాదు ఫాదర్, అవునా కదా? కొంతమందికి అనుమానం ఉంది, ఇంకా కాదు అని. ఎవరికైతే అటువంటి అనుమానం ఉన్నదో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సువార్త సెలవిస్తున్నది. దేవుని వాక్కు చెప్తూ ఉన్నది, మీరు పవిత్ర ప్రజలు, దేవుని కృపకు, దేవుని యొక్క శాంతికి పాత్రమైన ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ మీకున్నటువంటి అవమానం అనేది లేదా సందేహం అనేది వాస్తవం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం తప్పులు చేసేవాడు స్వభావం. మానవుని యొక్క స్వభావం తనను తాను నీతిమంతుడిగా పరిగణించుకునే స్వభావం. కానీ మీరందరూ పవిత్ర ప్రజలు, దేవుని ముందు మేము కాదు అంటూ ఉన్నారు. అందుకే మీరు అందరూ పవిత్ర ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే తమను తాను తగ్గించుకొని ఉంటూ ఉంటారో వాళ్ళు నేను హెచ్చిస్తాను అంటూ ఉన్నారు. మీరు అందరూ దీన్ని తప్పకుండా పాటిస్తున్నారు అనుకుంటా, అవును కదా? అవునా కదా? అవును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు మన అందరం కూడా ఈ కృపకు పాత్రలు కండి అంటూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ విధంగా దేవుని యొక్క కృపకు మన పాత్రలు కాగలమో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, మీ మార్గాన్ని మీరు సరిచేసుకోండి, దేవుని తెలుసుకొని దేవుని సన్నిధికి మీరు అందరూ రండి అంటూ
ప్రభు ఈ కృపాకాలంలో ప్రత్యేకంగా మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మరిచిపోయినటువంటి అంశాన్ని తిరిగి మన అందరూ కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని చేత దేవుని కృప వలన పవిత్ర సంఘంగా నియమించబడిన ప్రజలు. ఏ విధంగా అయితే అలనాడు యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక ప్రత్యేక సంఘంగా ఎన్నుకుంటూ ఉన్నాడు, ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన ప్రజలుగా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు, అదే విధంగా క్రైస్తవులమైన మన అందరం కూడా ఒక ప్రత్యేక సంఘంగా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. మన అందరం కూడా ప్రత్యేకమైన ప్రజలుగా ప్రభు మన అందరూ కూడా నియమిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి ఈ విధంగా ప్రత్యేకంగా నియమించబడిన మన అందరం కూడా దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క శాంతికి పాత్రమైన ప్రజలను, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రభులం. మరి ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం మనతోనే ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఉన్నది అంటూ ఈ తపస్కాలం ప్రత్యేకంగా మన అందరూ కూడా జ్ఞాపకపరుస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మనం చేయవలసిన పని ఈ తపస్కాలంలో ఏమిటి అంటే ఈ సువార్తలో ప్రభు ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, మన అందరిని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నారు. మీ మార్గాన్ని సరిచేసుకోండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని విశ్వసించండి, దేవుని సన్నిధికి రండి, మారు మనసుతో చేసిన తప్పును గుర్తించి నా చెంతకు రండి అంటూ మరి ఒకసారి దేవుని చెంత నీతిమంతులుగా మీరు నిరూపించుకోండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మనందరం కూడా ఇప్పుడు నీతిమంతులుగా ప్రభు చెంత మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి ప్రభు ఎదుట నీతిమంతులుగా ఉండడానికి ప్రభువుని మనకి ఆశీర్వదించమని, అనుగ్రహించమని మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకొని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనపై ఆహ్వానించుకుందాం. మన హృదయాలను నూతనీకరించమని ప్రాధేయపడదాం, మన ఆత్మలను కరిగించమని ప్రార్థన చేద్దాం, మన హృదయాల్లో మార్పును తీసుకురామని ప్రభువుని మనం ఆహ్వానించుకుందాం. దేవుని యొక్క కృపకు పాత్రలుగా చేయమని, మరి మనల్ని మనం తెలుసుకునే విధంగా మనం తయారు చేయమని ప్రభువుని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పవిత్రుడైన దేవా, మీకు ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మత్తయి గారు సువార్తలో మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని జపిస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం వస్తున్న ప్రభువా, మీరు ఈ అప్ప ద్రాక్ష రూపంలో ప్రభువా, అప్ప రూపంలో మీరు మాతో ఉన్నారు ప్రభువా, మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు ప్రభువా. మేము మా కనులను ఎత్తి మీపై లగ్నం చేసి, మా మనసులను మీపై లగ్నం చేసి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. ప్రభువా, మీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరు మాపై ప్రసాదించి ప్రభువా, మా హృదయాలను మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభు. అలనాడు ఏ విధంగా అయితే ప్రభువా మోషే ప్రవక్తను మీరు ఆత్మతో నింపుతూ ఉన్నారు, ఆరోను ప్రవక్తను మీ ఆత్మతో నింపి ప్రభువా బలపరుస్తూ ఉన్నారు. మీ యొక్క వాక్కును అందుకొని ప్రభువా ఎన్నో మార్లు తప్పు చేసినప్పటికీ కూడా ప్రభువా, చేసిన తప్పును తెలుసుకుని ప్రభువా వాళ్ళలో మార్పును కలిగించి తిరిగి మీ చిత్తానికి తల వంచ ప్రభువా, మీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని వారు ప్రసాదించి వాళ్ళని బలపరిచిన ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు అనేక మార్లు అనేక సందర్భాల్లో మోషే ప్రవక్త మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రభువా, ఆయన అనేక సాకులు చెప్పినట్టు కూడా ప్రభువా మీరు ఆయన సాకులను పక్కన పెట్టి ప్రభువా నేను నిన్ను బలపరుస్తాను, నీతో నేను ఉంటాను, నేను ఉన్నవాడను, నేను నా మాటలు నీ నోటిలో ఉంచుతాను అని వాగ్దానం ఇచ్చి ప్రభువా ఆత్మతో బలపరిచి ఆయన ముందుకు నడిపించినటువంటి ప్రభువా, మరి ఈరోజు మమ్మల్ని కూడా ప్రభువా పాపాల వలన మాలో మాకు సందేహంతో ప్రభువా మీ నుండి దూరం అయిపోతున్న మనందరూ కూడా ప్రభు మీ యొక్క ఆత్మతో మీ బలంతో మమ్మల్ని అందరూ కూడా అభిషేకించండి ప్రభువా, మమ్మల్ని నూతనీకరించండి ప్రభు, మమ్మల్ని శుద్ధిపరచండి ప్రభువా. మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని మాకు ప్రసాదించండి. భయంతో ఆందోళనతో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ కృపలో పాత్రలుగా చేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపుతూ ప్రభువా నీ ఆత్మలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. అలనాడు ఏ విధంగా అయితే ప్రభువా అపోస్తలులను మీరు బలపరుస్తూ ఉన్నారు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువా
పవిత్ర ఆత్మ సర్వేష్ వారిపై కుమ్మరింపజేస్తూ ఉన్నారు ప్రభు. అదే విధంగా ఇక్కడ గుమ్మికూడుతున్న మమ్మల్ని అందరూ కూడా మీ పవిత్ర ఆత్మ శక్తితో నింపండి ప్రభు. మీ యొక్క పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా నూతనీకరించండి ప్రభు. ఈ ప్రభు యొక్క పరిశుద్ధ సంఘాన్ని మీరు ఎన్నుకున్నటువంటి ఈ గొల్లపోలు సంఘాన్ని ప్రభు ఆశీర్వదించండి. ఈ గొల్లపోలులో ఉన్న పవిత్రమైన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభు. పాపాల చేత ప్రభు, తప్పుల చేత ప్రభు, చెడు కార్యాల చేత ప్రభు, మాలో నడు ఆత్మను మేము గ్రహించలేక జీవిస్తున్నటువంటి ప్రభు మరి మమ్మల్ని బలపరచండి ప్రభు. మాలో నడు సందేహాన్ని తీసివేసి ప్రభు ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. ఏ విధంగా అయితే ప్రభు మీ మరణానంతరం అపోస్తులు వాళ్ళ శక్తిని మరిచిపోతూ ఉన్నారో ప్రభు, మీరు వారితో ఉన్నారు, మీరు ఉన్నతమైన దేవుడు, ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి వాగ్దాన్ని మర్చిపోయి ప్రభు వాళ్ళ లోపాలకు మానవుని యొక్క స్వభావానికి లోనుపడి ప్రభు పవిత్రాత్మ శక్తిని మీ ఆత్మను మరిచిపోయి ప్రభు భయానికి లోనడి ప్రభు వాళ్ళు దాక్కుని ఉంటూ ఉన్నారు, మీ యొక్క నామాన్ని విడనాడుతూ ఉన్నారు. అదే విధంగా ప్రభు మేము కూడా ప్రభు మీరు మాతో ఉన్నారన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని విడనాడి ప్రభు మా పాపాల వలన భయం వలన ప్రభు మాలో నడు ఆత్మను మాలో నడు మిమ్మల్ని ప్రభు మేము మరిచిపోతూ ప్రభు మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభు. భయంతో ఆందోళనతో ఉంటూ ఉన్నాం ప్రభు. మీ కృప మాలో ఉన్నది అని మేము మరిచిపోయి ప్రభు మేము మీకు మీ యొక్క ప్రేమకు మీ యొక్క ఆత్మకు సందేహిస్తూ ప్రభు మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభు. మరి అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభు పవిత్రాత్మ శక్తి మిమ్మల్ని నింపుతూ ఉన్నారు, వారికి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నారు ప్రభు. అదే విధంగా మాకు కూడా మీ యొక్క పవిత్రాత్మ శక్తిని ప్రసాదించండి ప్రభు. మాకు నూతనీకరించండి, మా ఆత్మను బలపరచండి, మాలో నడు సందేహాలను తీసివేస్తూ ప్రభు మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలని మనం శుద్ధిపరచుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మరి ప్రభు మన అందరూ కూడా సెలవిస్తూ ఉన్నారు, తన ఆత్మతో మనల్ని నింపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు, మన హృదయాన్ని శుద్ధిపరుస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి దేవుడు ప్రత్యేకంగా ఈ రోజు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, మనల్ని శుద్ధిపరచుకోమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభు. మరి ప్రభు యొక్క పిలుపును అందుకొని మన అందరం కూడా మన హృదయాలను మనం మార్చుకోవడానికి ఈ ప్రభు సన్నిధిలో మనందరూ కూడా వచ్చి ఉన్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ తపస్కారాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు ప్రభు మనందరూ కూడా ఇదే సత్యాన్ని మనందరూ కూడా నేర్పించున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎప్పుడు మనందరం కూడా తపస్కాలాన్ని ప్రారంభించాం? ఏ రోజు మనందరం తపస్కాలాన్ని ప్రారంభించాం? విభూతి బుధవారం రోజు మనందరం కూడా ఈ తపస్కాలాన్ని ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క తపస్కాలను ప్రారంభించిన రోజు మనం విన్నటువంటి సందేశం, మీరు హృదయ పరివర్తన చెందండి అంటూ మనం ఈ ఈ యొక్క తపస్కాలను మన అందరం కూడా ప్రారంభించుకొని పాస్కా కాలానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ కృపాకాలంలో దేవుని యొక్క అనుగ్రహ కాలంలో మన అందరం కూడా మారు మనసు పొందాలి అంటూ మన అందరం కూడా ఈ యొక్క తపస్కాలను ప్రారంభించాం. మరి ఈ విభూతి బుధవారం రోజు మనం విన్నటువంటి వాక్య పఠనాలందరూ కూడా మనకి ఇదే సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యోవేలు గ్రంథంలో ఈ యొక్క తపస్కాల యొక్క పరమార్థాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మన అందరం కూడా హృదయ పరివర్తన చెందాలి అంటూ యోవేలు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. 2వ అధ్యాయము మనం విన్నటువంటి వాక్యాలు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని పవిత్ర పర్వతం అయిన సీమోను మీద మీరు బాకాను ఊది హెచ్చరిక చేయుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యొక్క తపస్కాలం, కృపాకాలం, అనుగ్రహ కాలం మన అందరూ కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఆ హెచ్చరిక ఏంటి అంటే తర్వాత మనం చదువుకుంటూ ఉన్నాం, ప్రభు దినము త్వరలోనే వచ్చును. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క దినము త్వరలోనే రాబోతున్నది అంటూ మనందరూ కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నాయి. తరువాత యోధా ప్రజలారా, గొల్లప్రోలు ప్రజలారా, మీరు గడగడ వణుకుడు అంటూ వాక్కు సెలవిస్తూ ఉన్నది. ఎందుకు మనం గడగడ వణకమంటూ సెలవిస్తూ ఉన్నదంటే మనం మన హృదయాలను మార్చుకోవడానికి, హృదయ పరివర్తన చెందడానికి మీరందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు గడగడ వణుకుతూ అంధకార బంధురము, విషాదపూరితమైన రోజు, మేఘావృతము, చీకటిమయమైన దినము, కొండలపై అఖండకారపు బలమైన మహాసైన్యం వలె మిడతల దండు కదలి వచ్చుచున్నది. అట్టి దండు పూర్వం ఎప్పుడు కనిపించి ఎరుగదు, ఇక కనిపింపదు. ప్రభు యొక్క రాకడ రాబోతున్నది. ఆయన యొక్క నియమాలు రాబోతున్నాయి. దేవుని యొక్క న్యాయము త్వరలోనే రాబోతూ ఉన్నది. అందుకు మీరు గడగడ వణుకుతూ మీరు మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకోండి అంటూ ప్రభు వాక్కు మనందరూ కూడా సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాని తరువాత వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. 12 నుండి 17 వచనాల్లో మనకు సెలవిస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథము. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని అంటే మీరు పూర్ణ హృదయంతో పశ్చాత్తాప చెందుతూ నా చెంతకు మీరు రండి, నా చెంతకు మీరు మరలి రండి అంటూ వాక్కు సెలవిస్తూ ఉన్నది. దీనిని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ తపస్కాలంలో, ఈ కృపాకాలంలో దేవుడు మన నుండి మనల్ని అడుగుతూ ఉన్నది. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మీరు గడగడ వణుకుతూ హృదయ పరివర్తనతో నా చెంతకు మీరు మరలి రండి అంటూ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఏ విధంగా మీరు నా చెంతకు రావాలి అనే తర్వాత వచనాల్లో మనం వింటూ ఉన్నాం. ఉపవాసంతోను, సంతాపముతోను, ఏడుపులతోను నా వద్దకు తిరిగి రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు హృదయ పరివర్తనతో, హృదయ పరిపూర్ణ హృదయంతో, ఉపవాసంతోను, సంతాపంతోను ఏడ్చుకుంటూ మీరు నా చెంతకు రండి. మీరు ఏడుపులతోను నా యొద్దకు తిరిగి రండి అని ప్రభు మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన చెంది ఏడుపులతోను, ఉపవాసంతోను మీ ప్రభుడైన నన్ను మీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ, మీ పూర్ణ ఆత్మ, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ మనసుతో ప్రేమిస్తూ నా చెంతకు మీరు రండి. గొల్లప్రోలు విచారణున్న పవిత్ర ప్రజలారా, నా చెంతకు మీరు రండి అంటూ గడగడ వణుకుతూ ఉపవాసంతోను, సంతాపంతోను, ఏడుపులతోను మీరు నా చెంతకు రండి అంటూ వాక్కులో ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా రమ్మంటూ ఉన్నారు మన ప్రభు? ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు? ఉపవాసంతోను, సంతాపంతోను, ఏడుపులతోను మీరు నా చెంతకు రండి, మీరు నా చెంతకు రండి అంటూ ఉన్నారు ప్రభు. మరి మీరు అందరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు, అవునా? ఈరోజు పవిత్రంగా, ఈ పవిత్ర రోజుని ఎన్నుకొని ప్రభువుని హెచ్చరికను మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఉపవాసంతో మీరు అందరూ కూడా ఈ రోజు ప్రభు సన్నిధిలో గుమ్ముకూడి ఉన్నారు. అయ్యో ప్రభువా, ఇదిగో నేను తప్పు చేశాను, నేను నిన్ను పూర్ణ హృదయంలో ప్రేమించలేకపోయాను, నీ పూర్ణ మనసు, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ శక్తితో నిన్ను నేను ప్రేమించలేకపోయాను ప్రభువా అంటూ ఉపవాసంతో మీరందరూ ఏడుపులతో, సంతాపంతో దేవుని యొక్క పవిత్ర ప్రజలైన మీరు, దేవుని యొక్క పవిత్ర సంఘమైన మీరు దేవుని యొక్క పవిత్ర సన్నిధానంలో ఏడుపులతోను, సంతాపంతోను పాప మన్నింపు కోసం దేవుణ్ణి ప్రేమించడానికి,
హృదయ పరివర్తన చెందడానికి మీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ప్రభు పిలుపుని అందుకొని మీరందరూ కూడా ఉపవాసంతో దేవుని సన్నిధిలో గుమికూడి ఉన్నారు. మరి ఆ ప్రభు యొక్క అనుగ్రహాలకు ఈ కృపాకాలంలో, ఈ అనుగ్రహ కాలంలో ప్రత్యేకంగా దేవుని యొక్క అనుగ్రహాలకు, దేవుని యొక్క ఆశీస్సులకు, దేవుని యొక్క కృపకు పాత్రలుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించడానికి మీరు ఉపవాసంతో దేవుని సన్నిధిలో సమావేశమైన క్రైస్తల మరి ప్రభు దీనిని మన అందరి నుండి కోరుకుంటూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. పూర్ణ హృదయంతో ఉపవాసంతో నా చెంతకు రండి, మీరు మీ హృదయాలను మార్చుకోండి అంటూ ప్రభు మన అందరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి తరువాత వచనాల్లో మనం వింటూ ఉన్నాం ఏ విధంగా ఈ ఉపవాసాన్ని మనం ఏ విధంగా చేయాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మీ బట్టలను చించుకొనడం చాలదు, మీ గుండెలను రొక్కలు చేసుకొనుడు. క్రైస్తల సువార్తలు కూడా ప్రభు అదే అంటూ ఉన్నారు. అయ్యో నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను అని మీరు అందరికీ చూపించుకోవడానికి చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, చిరిగిపోయిన జుట్టు వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమంటూ ఉన్నారు, నాకు అవి వద్దు. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీ బట్టలను చించుకొనుట చాలదు. మరి దేనిని చింపుకోవాలంటే మీ హృదయాన్ని మీరు చింపుకొనండి, మీ హృదయాన్ని మీరు ముక్కలు చేయండి అంటూ ఉన్నారు ప్రభు. మరి హృదయ పరివర్తన చెందడం అంటే ఇది అని ప్రభు మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీ హృదయాన్ని మీరు ముక్కలు చేయండి, మారు మనసు పొందండి. పరిపూర్ణంగా ఉండడానికి మీరు బట్టలు చించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చూపించుకోవడానికి అయ్యో ఈ ఫాదర్ గారు ఉపవాసం చేస్తున్నాడే, అయ్యో ఈ ఫాదర్ గారు మంచిగా ప్రార్థన చేస్తున్నాడని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏముండాలి అంటే మిమ్మల్ని మీరు మొక్కలు చేసుకొని నా చెంతకు రండి. క్రైస్తల పూర్ణ హృదయంతో రండి. మరి మీ హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు ప్రభు మీరు చేసే గొప్ప పనిని ఆశీర్వదిస్తాడు, గొప్ప పని గుర్తిస్తాడు అంటూ ఉన్నారు. క్రైస్తలో మరి తరువాత వచనాల్లో ప్రభు ఇంకేం చెప్తూ ఉన్నారు అంటే మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. ప్రభువు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలగలవాడు, తాను నిశ్చయించుకున్నట్లే శిక్షింపక మన్నించి వదిలివేయవాడు. క్రైస్తలో మనందరూ కూడా ఇంకా పాపులమే, మనందరూ కూడా పాపం చేస్తున్నాడు వ్యక్తులమే, మనందరూ కూడా ప్రతినిత్యము ప్రతిరోజు కూడా పాపం చేస్తున్నాడు వ్యక్తులమే. క్రైస్తలో అందుకే మీ అందరూ కూడా సందేహం అనేది ఉన్నది. మొట్టమొదటిగా నేను అడిగినప్పుడు మీరందరూ కూడా నీతిమంతులా కాదా అని అడిగినప్పుడు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. నేను నీతిమంతురాలనా అంటూ అందరూ కూడా ఒక సందేహం. నేను నీతిమంతుడిని కాదు అనేటువంటి సందేహం. ఎందుకంటే నేను ప్రతినిత్యం కూడా ఏదో ఒక తప్పు చేస్తూ ఉన్నాను, నా కుటుంబంలో తప్పు చేస్తూ ఉన్నాను, నా వ్యక్తిగత జీవితంలో నేను తప్పు చేస్తూ ఉన్నాను, నేను పనిచేస్తున్న పరిసర ప్రాంతాల్లో నేను తప్పు చేస్తూ ఉన్నాను. అది నా మాటల ద్వారా కావచ్చు, నా చేతుల ద్వారా కావచ్చు, నా హృదయం ద్వారా కావచ్చు. నేను తప్పు చేస్తూ ఉన్నాను అని నాలో ఉన్నటువంటి అంతరాత్మ, దేవుడు వస్తున్న ఆత్మ నాకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి నాకు సందేహం అనేది వస్తూ ఉన్నది. నేను తప్పు చేస్తూ ఉన్నాను, అయ్యో నేను తప్పు చేస్తూ ఉన్నానే, నేను ఏ విధంగా నన్ను నేను నీతిమంతుడిగా అని చెప్పుకోగలను అన్నటువంటి సందేహం. కానీ ప్రభు ఈరోజు మన అందరికి కూడా ఒక సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. శుభవార్తను ప్రభు మన అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు కరుణామయుడు, దేవుడు
దయామయుడు, సులభంగా కోపపడే వ్యక్తి కాడు. మనల్ని శిక్షించే దేవుడు కాడు, మనల్ని క్షమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనందరం కూడా నీతిమంతులం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు మనిషి యొక్క పాపాలను లెక్కించి శిక్షించినట్లయితే ఎవరు కూడా నీ ఎదుట నిలువగల లేడు అంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనందరూ కూడా దీన్నే విశ్వసిస్తూ ఉన్నాం. నేను తప్పు చేస్తూ ఉన్నాను, దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడలేను అని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అందుకే దేవుణ్ణి పాపమన్నింపు కోరుతూ ఉన్నాం. హృదయాన్ని ముక్కలు చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని చెంతకు వస్తూ ఉన్నాం. ఈ తపస్కాలం కూడా ప్రత్యేకంగా ఇదే సత్యాన్ని మనందరం కూడా తెలియజేస్తూ ఉన్నది. మనందరూ కూడా పాపం చేస్తూ ఉన్నా మరి మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి అంటే దేవుని యొక్క అనుగ్రహానికి, దేవుని యొక్క కృపకు మనందరం కూడా పాత్రలు కావాలి. అందుకే దేవుడే మనందరూ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. నీవు కాదు, నేనే నిన్ను నీతిమంతం చేస్తూ ఉన్నాను. అందుకే నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. అందుకే నేను దేవుడుగా నీ చెంతకు వస్తూ ఉన్నాను. నీతో ఉండడానికి నేను వస్తూ ఉన్నాను. ఉన్నతమైన దేవుడైన నేను, నన్ను విశ్వసిస్తున్నాడు నీతో నీ చెంతకు నేను వస్తూ ఉన్నాను. నిన్ను నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించే విధంగా మార్చుకోవడానికి, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించే వ్యక్తిగా నిన్ను నేను మార్చుకోవడానికి వస్తూ ఉన్నాను. మరి అటువంటి దేవుడైన నేను ఎటువంటి వాడును అంటే సులభంగా కోపపడే వ్యక్తిని కాను. నువ్వు అనుకున్న విధంగా నేను నిన్ను శిక్షించే దేవుడని కాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని అవరాధాలు చేసినప్పటికీ, ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా నిన్ను ఎత్తుకుంటూ వచ్చే దేవుడని నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు ఈ రోజు మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నారు. మీరు నేను కరుణామయుడను, నేను ప్రేమామయుడను, నేను దయామయుడను, సులువుగా కోపించే వ్యక్తిని కాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ తరువాత వచనాల్లో ప్రభు మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీ ప్రభు అయిన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనేది దీవెననీయబడును, అప్పుడు నీవు ఆయనకు ధాన్యము ద్రాక్షరసములను అర్పింపవచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే నీవు హృదయ పరివర్తన చెందుతూ ఉంటావో అప్పుడు దేవుడు తన మనసును మార్చుకుంటాడు. ఆ మనసును మార్చుకొని నేను దీవిస్తాడు అంటూ వాక్కు సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుని యొక్క దీవెనలు పొందడానికి, దేవుని యొక్క అనుగ్రహాల పాత్రలు కావడానికి మనం హృదయ పరివర్తన చెందాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి తల్లి శ్రీ సభ ప్రత్యేకంగా మన ఆహ్వానిస్తూ ఈ సత్య సువార్తను మనందరూ కూడా, సత్య వాక్కును మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నది. మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు రండి అంటూ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు మీ మనసును మార్చుకొని ఉపవాసంతో, మీరు సంతాపంతో నా చెంతకు వస్తూ ఉంటారో అప్పుడు నేను నా మనసును మార్చుకొని మిమ్మల్ని శిక్షించకుండా మిమ్మల్ని దీవిస్తాను అంటూ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క దీవెన పొందడానికి, దేవుని యొక్క అనుగ్రహాలకు మనం పాత్రలు కావడానికి, దేవుని శక్తిని పొందడానికి, దేవుని శక్తితో మన అందరి చేత అభిషేకపడడానికి ప్రత్యేకంగా తల్లి శ్రీ సభ ఈ 40 రోజులు ఈ కృపాకాలాన్ని మనందరూ కూడా ప్రసాదిస్తూ ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనందరం ఎందుకు పశ్చాత్తాపడాలి? హృదయ పరివర్తన ఎందుకు చెందాలి? దానివల్ల మనకైనా అవసరం ఉన్నదా? ఎందుకమ్మా? పరలోక రాజ్యం పొందాలి. దానికోసమా? మరి ఒక పరలోక రాజ్యాన్ని పొందడానికంటే మన దేవుని ముందుట ఎలా ఉండాలి? నీతిమంతులుగా మనం ఉండాలి. కానీ మనందరం కూడా పాపం చేస్తున్నటువంటి వ్యక్తుల, మనందరం కూడా దేవుని కృపను కోల్పోయినటువంటి వ్యక్తుల, దేవుని కృపకు మనందరం కూడా దూరమైనటువంటి వ్యక్తుల, మనందరం కూడా పాపం చేస్తూ ఉన్నాం. అదే ఈ కృపాకాలం మనందరం కూడా తెలియజేస్తున్నటువంటి అంశం. మనందరం కూడా పాపం వలన
దేవునికి దూరం అవుతూ ఉన్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవునికి మనందరికీ దేవుడికి ఒక ఆశ ఉన్నది. దేవుడు మన నుండి ఒక ఆశిస్తూ ఉన్నారు. మీరు ఇష్టపడేటువంటి ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను వెప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తినటువంటి తాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయుడు. క్రైస్తలో మా దేవుడికి మనందరి నుంచి ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ ఏమిటంటే ప్రభు మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నారు, మీరు ఇప్పుడును ఉపవాసం, నేను మిమ్మల్ని నుండి కోరుతున్నట్టు ఉపవాసం అనేది ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, మీరు ఇతరుల మెడ మీదకి ఎత్తినటువంటి కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపురు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకండి అంటున్న క్రైస్తలో మనందరం కూడా దేవుడి కృపను వ్యర్థం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపకు పాత్రలుగా జీవించవలసిన మనం ఏ విధంగా అయితే దేవుని అనుగ్రహాలను పొందిన మనం ఇతరులకు అనుగ్రహంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మనందరూ కూడా దేవుని కృపను వ్యర్థం చేస్తూ మనందరం కూడా పాపులం అవుతూ ఉన్నాం. మరి దేవుని ఎదుట మనందరం కూడా ఏ విధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ఏ విధంగా నీతిమంతులుగా ఉండాలి అని ప్రభు తనకున్నటువంటి ఆశను మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు అన్యాయపు బంధములను మీరు విడనాడాలి, మీరు ఇతరుల మెడపైకి ఎత్తిన కాడిని మీరు తొలగించాలి, మీరు ఇతరులను పీడింపవద్దు అంటున్నారు. క్రైస్తలో మరి ప్రభు మనందరిని కూడా కోరుకుంటున్నటువంటి ఇది మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. హృదయ పరివర్తన చెందండి, ఈ కృపాకాలంలో మీరు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనందరం కూడా చదువుకున్న యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, ప్రభువు ఇట్లా అనుచున్నాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందాము, మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నాయి, మంచు వలె తెల్లగాగును, కెంపు వలె ఎర్రగా నున్న ఉన్ని వలె తెల్లగాగును. క్రైస్తలో ప్రభు అంటున్నారు, మన తప్పులు మన పాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఎర్రగా సింధూరం వలె ఉన్నాయి అంటున్నారు. మనం చేస్తున్న తప్పులు, మనం చేసేటువంటి ప్రతి ఒక్క అన్యాయం, మనం చేస్తున్నది ప్రతి పీడింపు, మనం ఏ విధంగా ఇతరులను అన్యాయంగా ఖండిస్తూ ఉన్నామో, మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పు కూడా దేవుని ఎదుట ఎర్రగా సింధూరం వలె ఉన్నాయి అంటూ ఉన్నారు. క్రైస్తలో మరి ఆ ఎర్రగా నోడి తప్పులను ప్రభు అంటూ ఉన్నారు, నేను తెల్లగా చేస్తాను. ఎప్పుడు దేవుడు సింధూరం లాగా ఎర్రగా ఉన్నటువంటి మన తప్పులను తెల్లగా మారుస్తారు. ఎప్పుడైతే మనం హృదయ పరివర్తన చెందుతామో, క్రైస్తలో ఎప్పుడు మనం హృదయ పరివర్తన చెందుతాము, మనం చేసిన తప్పులు గుర్తెరిగి ఉపవాసంతో ప్రభు చెంతకు వస్తూ ఉంటాము, ప్రభు యొక్క పాప మన్నింపు కోసం ప్రార్థిస్తూ ఉంటాము. అప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని మీరు చేసిన తప్పిదాలు ఎర్రగా ఉన్నటువంటి మీ తప్పులను నేను తెల్లగా మారుస్తాను.
పాపంతో నిండి ఉన్నాడు మీ హృదయాన్ని నేను తెల్లగా మారుస్తాను, వెండి వలె తెల్లగా మెరిసేలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కృపకు పాత్రలుగా నేను మారుస్తాను అంటూ ప్రభు సెలవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి యొక్క తపస్కాలం ప్రత్యేకంగా ఈ ప్రత్యేక ఉద్దేశం కోసం మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఎర్రగా తప్పులు చేసి దేవుని యొక్క కృపకు పాత్రలుగా కాకుండా దేవుని కృపను విడనాడి ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎర్రగా సుగంధం వలె ఉన్నాయి, దానిని నేను తెల్లగా మారుస్తాను. ఎప్పుడైతే వారు హృదయ పరివర్తన చెంది నన్ను గుర్తించి ఉపవాసంతో నా చెంతకు వస్తూ ఉంటారు, అప్పుడు నేను వారిని తెల్లగా మారుస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు ఈ రోజు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట మన అందరూ కూడా నీతిమంతులుగా చూపించడానికి పునీత పౌలు గారు పలికిన విధంగా దేవుని పవిత్ర సంఘమైన మీరు యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క సర్వేశ్వరుని యొక్క కృపకు, ఆయన ప్రేమకు, ఆయన శాంతికి పాత్రలు కావడానికి మీరు హృదయ పరివర్తన చెందండి. చేసిన తప్పులను గుర్తించి మీరు ఉపవాసంతో ప్రభు సన్నిధికి తిరిగి రండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రత్యేక విధంగా పవిత్రులుగా చేస్తారు. ఎర్రగా ఉన్నాడు మీ తప్పులన్నిటిని కూడా క్షమించి మీ యొక్క పాపాలను క్షమించి మిమ్మల్ని తెల్లగా మారుస్తారు. ఎందుకంటే మీరు విశ్వసిస్తున్నవాడు దేవుడు, మీరు విశ్వసనీయంగా ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని శిక్షించేవాడు దేవుడు కాదు. మీరు విశ్వసిస్తున్న దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, సులువుగా కోపపడే వ్యక్తి కాదు. ఆయన నిర్మలమైనటువంటి వ్యక్తి. ఆయన మిమ్మల్ని శిక్షించకుండా మిమ్మల్ని పవిత్రులుగా చేసేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనందరం కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. ప్రభువా నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలయ్యా, ఇంకా నాకు ఏది కూడా అవసరం లేదు, నీ మాట చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా, నీ యొక్క చూపు నాకు చాలు ప్రభువా అంటూ ప్రభు యొక్క చూపు మనపై పడాలి అని ఎర్రగా ఉన్నటువంటి మనం చేసిన తప్పులు అవి తెల్లగా కావాలని మనం ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి ఇదే యెషయా గ్రంథం అదే అధ్యాయం 1వ అధ్యాయము 15వ వచనం మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నది. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీరెన్ని మనవులు చేసినను నేను ఆలెంపను. మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి, మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కారములు చేయకుడు, చెడును విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయంను జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయం చేయడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి? ఎందుకు మన హృదయ పరివర్తన చెందాలి? మనం విన్నటువంటి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మన అందరూ కూడా సెలవిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట నీతిమంతుడిగా మనం ఎందుకు ఉండాలి? నా జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, నేను సంపాదించుకుంటూ ఉన్నాను, నేను కష్టపడుతూ ఉన్నాను, నాకు కావలసినది నేను సంపాదించుకుంటూ ఉన్నాను, నా ఇష్టానుసారం జీవించే అర్హత నాకు ఉన్నది. నేనెందుకు దేవునికి భయపడాలి? నేనెందుకు హృదయ పరివర్తన చెందాలి? నేనెందుకు దేవుని ఎదుట సాగిలపడాలి? నేనెందుకు దేవుని ఎదుట అయ్యో ప్రభువా నేను పాపం చేశాను, అయ్యో ప్రభువా నేను తప్పులు చేస్తూ ఉన్నాను, అయ్యో ప్రభువా నేను ఇతరులు మోసం చేస్తూ ఉన్నాను అని ఎందుకు మనం దేవుడి ముందులో ఒప్పుకోవాలి? ఎందుకు దేవుడిపై మనం ఆధారపడాలి అని మనం మనల్ని ప్రశ్నించుకున్నట్లయితే
వాక్కు మన అందరూ కూడా సెలవిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం హృదయ పరివర్తన చెందాలి? ఎందుకు మనం దేవుని ఎదుట సాగిలు పడి అయ్యో ప్రభువా నేను పాపం చేశానని ఉపవాసంతో మనం అడగాలి? ఎందుకంటే నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపడవో, హృదయ పరివర్తన చెందవో, అప్పుడు నీవు ప్రార్థన చేసినప్పటికీ, చేతులెత్తి ప్రార్థన చేసిన, మోకాలేసి ప్రార్థన చేసిన, నీ గొంతు పగిలే విధంగా అరిసి నీవు గొగ్గోలు పెట్టినా కానీ ప్రభు అంటూ ఉన్నారు, నేను నీ ప్రార్థన ఆలకింపను. ఎందుకంటే నీవు హృదయ పరివర్తన చెందటలేదు. నీ హృదయము అన్యాయంతో నిండి ఉన్నది. నీ చేతులు పాపం చేస్తూ ఉన్నాయి, నీ హృదయం పాపం చేస్తూ ఉన్నది, నీ మనసులో నీవు నిర్మలంగా ఉండడం లేదు. అందుకు నేను నీ ప్రార్థన ఆలకించను అంటూ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రభు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు, మరెన్ని మనవులు చేసినాను, మీరెన్ని మనవులు చేసినాను నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నుండి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు అంటూ ఉన్నారు, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మీ చేతులు అన్యాయంతో ఉన్నాయి, మీ యొక్క మాటలు అన్యాయాన్ని పలుకుతూ ఉన్నాయి, మీ యొక్క చూపులు అన్యాయాన్ని చేసే విధంగా ఉన్నాయి, మీ యొక్క మాటలు పలుకులు ఇతరులు పీడించే విధంగా ఉంటూ ఉన్నాయి. మరి మీరు మనసులను మార్చుకోవాలి, మీ చేతులను మీరు మార్చుకోవాలి, మీ హృదయాలను మీరు మార్చుకోవాలి. మీరు ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటారో నేను మీ చెంతకు వస్తాను, మీలో మీ హృదయాన్ని నేను మారుస్తాను, మిమ్మల్ని శిక్షించకుండా మీకు నా ప్రేమను చూపిస్తాను. ఎందుకంటే నేను ఉన్నతమైన దేవుడను, మీతో ఉన్నటువంటి దేవుడను, నేను మీకున్నాను, నేను మీకు చాలు, నా కృప మీపై ఉంటూ ఉన్నది, నా యొక్క చూపు మీపై ఉంటూ ఉన్నది, నా చూపు మీపై, మీరు చేసిన తప్పులకు కాకుండా నా చూపు మీపై చల్లగా ఉంటూ ఉన్నది అంటూ మనందరికి ప్రభు ఈ రోజు తెలియజేస్తూ ఉన్నారు. అదే మనందరం కూడా ప్రభుని ధ్యానిస్తూ ఉన్నాం, ప్రభుని సూచిస్తూ ఉన్నాం. ప్రభువా నీవు నాకుంటే చాలయ్యా, నీ మాట నాకుంటే చాలయ్యా, నీ తోడు నాకుంటే చాలయ్యా, నేను హృదయ పరివర్తన చెందుతాను, నా హృదయంలో మార్పు అనేది వస్తూ ఉన్నది, నీ వలన నాలో కనువిప్పు రాబోతున్నది, నీవు నాతో ఉండు ప్రభు, నీవు నాపై ఉండు ప్రభు, నీ చల్లని చూపు నాపై ఉండాలి, నీవు ఉంటే నాకు చాలు ప్రభువా, నా తప్పులన్నీ కూడా తెల్లగా నువ్వు మారుస్తావు అని మనందరం కూడా ప్రభుని ఆహ్వానించుకుంటూ ఉన్నాం. మనందరం కూడా లేచి నిలబడి దేవుని ఆహ్వానించుకుందాం. మన యొక్క తప్పిదాలను తెల్లగా మార్చమని ఈ పాట ద్వారా ప్రభుని మనందరం కూడా స్తుతించుకుంటూ ఆహ్వానించుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా అంటూ ఆ ప్రభుని మనలోనికి ఆహ్వానించుకుందాం. మన తప్పిదాలను క్షమించమని, ఆయన చల్లని చూపు మనపై కుమ్మరించమని, ఆ ప్రభు యొక్క చూపులో మనం చేసిన తప్పిదాలన్నీ కూడా తెల్లగా మారాలని ప్రభుని మనందరం వేడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మన అందరం కూడా హృదయ పరివర్తన చెందాలి. ఇది ప్రభు. అందుకే ప్రభు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి, దేవుని మార్గాన్ని మీరు తెలుసుకొని మీ మార్గాన్ని సిద్ధం చేసుకుంటూ నన్ను అనుసరించండి అంటూ ప్రభు మన అందరూ కూడా సెలవిస్తూ ఉన్నారు. మరి అదే మన అందరూ కూడా పాడుకొని ఉన్నాం. ప్రభువా నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ కృప నాకు చాలు అంటూ ఉన్నా. దేవుని యొక్క అనుగ్రహం కోసం మనందరూ కూడా పాత్రలు కావడానికి, మరి ప్రభు ఆ హృదయ పరివర్తన చెందకపోతే మనందరూ కూడా నాశనం అయిపోతాము అంటే ప్రభు తర్వాత వచనాల్లో మనకి చదివిస్తూ ఉన్నారు. అదే అధ్యాయము 5వ వచనము, హృదయ పరివర్తన చెందనిచో మీరందరూ కూడా నాశనం అయిపోతారు. మీతో చెప్పుతూ ఉన్నాను, హృదయ పరివర్తన చెందనటువంటి వ్యక్తులు అందరు కూడా నాశనం అవుతుంటారు. 5వ వచనము, హృదయ పరివర్తనము చెందనిచో
మీరందరూ అట్లే నాశనం అయిపోతూ ఉంటారు. మూడు తర్వాత సిలోను అను బురుజు కూలి దాని కింద పడి మరణించినటువంటి ప్రజలు అటువంటి వారి కంటే మిగిలిన యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎక్కువ అపరాధులనే ఎంచుచున్నారా? ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే మేము నీతిమంతులమని పరిగణిస్తూ ఉంటారో అటువంటి వారిని ఉద్దేశించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ సీమోను బురదలో కూలిపోయి చనిపోయినటువంటి వారు మరి యెరూషలేములో నివాసులందరికంటే వాళ్ళు మేము వేరే వాళ్ళకంటే ఎక్కువ హృదయ పరివర్తన చెందకుండా నీతిమంతులు అని పరిగణిస్తూ ఉంటారు. అటువంటి వారికి అనర్థము అంటూ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే మిగిలిన వారికంటే మేము నీతిమంతులమని పరిగణిస్తూ ఉంటారో అటువంటి వారికి అనర్థము అంటూ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు హృదయ పరివర్తన చెందనిచ్చో మీరు అందరు కూడా ఆ విధంగానే నాశనం అయిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ తపస్కాలంలో ప్రభు మనందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ హృదయ పరివర్తన చెందండి అంటూ ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడు, మీరు విశ్వసిస్తున్నవాడు దేవుడు మిమ్మల్ని ఖండించేటువంటి దేవుడు కాడు, కరుణామయుడు, ప్రేమామయుడు, శిక్షించేటువంటి దేవుడు కాడు. తన కృప వల్ల, తన అనుగ్రహం వలన, తన శక్తి వలన, తన నీతి వలన ప్రభు మనందరూ కూడా నీతిమంతులుగా పరిగణించబోతూ ఉన్నాడు. చేసిన తప్పుల వల్ల శిక్షించడం దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే సత్యాన్ని మనం సువార్తలో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మన అందరూ కూడా వింటూ ఉన్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించారు. ఎందుకు దేవుడు తన ఏకైక కుమారుని ప్రసాదించారు? ఆయనను విశ్వసించు ప్రతి వ్యక్తి నాశనము చెందక నిత్య జీవాన్ని పొందడానికి ప్రభు తన ఏకైక కుమారుని ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించి తాను ప్రేమించిన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే హృదయ పరివర్తన చెంది ఉపవాసాలతో ఏడుపులతో ప్రభు చెంతకు వస్తూ ఉన్నారో, ప్రభు యొక్క సువార్తను విశ్వసిస్తూ ఇదిగో ప్రభువా నేను తప్పు చేశాను అని ఏడుపులతో ప్రభుని హృదయాన్ని చించుకొని ప్రభు చెంతకు వస్తూ ఉంటారు. అటువంటి వారిని రక్షించడానికి, వారి నాశనానికి గురి కాకుండా వాళ్ళు రక్షణ పొందడానికి ప్రభు తన ఏకైక కుమారుని పంపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. ప్రభుని విశ్వసించు వారు నాశనాన్ని పొందకుండా నిత్య జీవాన్ని పొందడానికి, శిక్షించకుండా ఎవరైతే హృదయ పరివర్తన చెందకుండా ఉంటూ ఉంటారో వారు నాశనానికి గురి అవుతూ ఉన్నారు. వాళ్ళు నాశనానికి గురి కాకుండా వాళ్ళని కాపాడడానికి దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవుడు తన ఏకైక కుమారుని ప్రసాదిస్తూ ఉన్నారు. తన ఏకైక కుమారుని ఎందుకు ప్రసాదిస్తూ ఉన్నారు అంటే ఆయనను విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి, దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి, దేవుని యొక్క ఆశీస్సులకు అనుగ్రహాలకు వాళ్ళ పాత్రలు కావడానికి, విశ్వసించి నాశనం చెందకుండా నిత్య జీవాన్ని పొందడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.